థ్యాంక్ యూ సో మచ్. కొండలరావు గారు. యా, హలో, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ మెగా ప్రొడక్షన్లోంచి ఈ సినిమా వస్తున్నందుకు. అండ్ చాలా అంటే ఈ ప్రొడ్యూసర్గా నాకు ఫస్ట్ పరిచయం అయింది నిహారిక గారు. అయినా తర్వాత చాలా ఎండింగ్లో, ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్లో నేను ఫనీ గారితో మాట్లాడడం జరిగింది. ఒక 3 hours 4 hours కంటిన్యూస్గా. చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. అంటే ఆయన మాటలకి ఈ సినిమాకి ఎంత ఇంటర్లింక్ ఉంటుందంటే కంప్లీట్గా అందరం నోస్టాల్జియాలోకి వెళ్ళిపోతాము అనేంత ఫీల్ వచ్చింది. సో ఇద్దరు ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వంశీ అన్న చాలా చెప్పాలి, బట్ ఇప్పుడు కొంచెమే చెప్తాను, మిగిలింది చాలా ఉంది, అప్పుడు చాలా చెప్తాను. ఒక 4 years బ్యాక్ ఇదే రోజుల్లో కోవిడ్ టైంలో, ఆల్మోస్ట్ ఇదే టైంలో, ఐ మీన్ సేమ్ టైంలో 6 to 8 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది. అన్న ఈ మూవీ నేరేట్ చేశారు నాకు అండ్ సుభాష్ అన్నయ్యకి. ముగ్గురం కూడా అంటే మేమిద్దరం చాలా షాక్ అయ్యాం. ఫస్ట్లో 14 మంది హీరోలు అనుకున్నారు. 14 మంది హీరోలు అన్నప్పుడు అన్న ఇది అవుతుందంటారా అంటే, మనం చేద్దాం తప్పకుండా అవుతుంది అనే చాలా బూస్ట్ ఇచ్చి 4 years జర్నీ, 4 years ట్రావెల్ చేసి ఇంతవరకు వచ్చాము. ఆ తర్వాత డైరెక్షన్ టీం, మంచి డైరెక్షన్ టీము, టెక్నికల్ టీము అందరూ దొరకడంతో చాలా గొప్పగా వచ్చిందనే ఫీల్ అవుతున్నాము. అండ్ మోర్ ఓవర్ 6,000 ఆడిషన్స్ అన్నారు, ఇంకా ఎక్కువే చేశాము. ఆ 6,000 ఆడిషన్స్ చేసినందుకు డైరెక్షన్ టీంకి అండ్ దాన్ని లీడ్ చేసినందుకు మా వంశీ అన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో 90% ఆఫ్ ది పీపుల్కి ఇది ఆరంభం. చాలా అందంగా, అద్భుతంగా, అర్థవంతంగా చేసేలా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్వర్ అలీ గారు, ఎడిటర్, ప్లీజ్.